హాయ్ హలో, నేను మీ తిరుమల. ఇవాళ ఒక అరుదైన కోడితో మీ ముందుకు వచ్చేసానండి. ఇది కదక్నాథ్ కోడి అంటారు. ఇది హెల్త్కి చాలా చాలా మంచిదంటండి. దీంట్లో ఎక్కడ కొలెస్ట్రాల్ అనేదే ఉండదు, కొవ్వే కనిపించదు మనకి. చూడండి, మేము 1.5 కిలో చికెన్ తీసుకున్నామండి. ఇది అంతకంటే ఎక్కువ ఉండవు. దీని వెయిట్ కిలో 1.5 కిలో మాత్రమే ఉంటాయి. చూడండి, చికెన్ మనకు కట్ చేసిన తర్వాత కూడా నల్లగానే ఉంటుంది. ఆ చికెన్ కూడా చూడడానికి నల్లగా ఉంది. అది 1.5 కిలో అండి. 1.5 కిలో తీసుకుంటే 900 గ్రాముల వెయిట్ వచ్చింది మనకి. దీనికి కొంచెం ఉప్పు, 1 స్పూను పసుపు, 1.5 స్పూను కారము వేసి బాగా ఒక ½ అన్ అవర్ నానబెట్టాను. బాగా కలిపేసి అది కొంచెం ఉల్లిపాయలు కూడా కొన్ని వేసాను. వేసి బాగా స్మాష్ చేసి అలా అలా మసాజ్ చేసినట్టు అలా కలిపేసి ఒక ½ అన్ అవర్ నానబెట్టాను. నానబెట్టేసి కుక్కర్లో పెట్టానండి. ఇది 5 విజిల్స్ రానిచ్చాను నేను. కరెక్ట్గా సరిపోయింది. ఇది తినేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, నాటుకోడి ఉంటుంది కదండి, విలేజ్లో దొరికే నాటుకోడి అలా ఉంటుంది. దీని సూప్ చాలా చాలా టేస్ట్ ఉందండి. ఇది ఫ్రైకి అంత అనిపించదు, పులుసులాగా ఇగురు కర్రీలాగే చేసుకోవాలి. దీన్ని 5 విజిల్స్ రానిచ్చేసాను నేను. బాగా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేసి 2 స్పూన్ల ఆయిల్ వేసాను, 2 ఎండుమిర్చి వేసాను, కొంచెం ఆవాలు వేసాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్ వేసాను. 2 ఆనియన్స్ కట్ చేశాను, కొన్ని కర్రీలో వేసాను, మిగిలినవి దీంట్లో వేసేసాను. అవి బాగా వేగి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపానండి. ఇది ఏంటంటే, ఈ కోడి లైఫ్ స్టైల్ వచ్చి 8 ఇయర్స్ అంట. ఈ కోడిలో ఉండే పోషకాలు అంతా ఇంతా కాదంట. ఇది మనకి బాడీలో కొలెస్ట్రాల్ అనేది చేరనివ్వదంట. కానీ ఈ కోడిలో కూడా ఎక్కడ కొవ్వు అనేది కనిపించలేదండి. నేను ఇది 2వ చేశాను దీన్ని. ఫస్ట్ టైం చేశాను, ఇది సెకండ్ టైము. మీకు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అది కూడా బాగా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ పక్కకు వచ్చే వరకు వేయించాను. ఒక 3 వెల్లుల్లి అలా దంచి వేసేసాను. చూడండి, ఆయిల్ పక్కకు వచ్చేసింది కదా బాగా. ఇప్పుడు ఉడకబెట్టుకున్నాను కదా చికెను, 5 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని ఇందులో పోసేసాను. పోసి దీనికి ఒక గరం మసాలా వేరండి. ఇది మనము దాల్చిన చెక్క, కొంచెం మిరియాలు, కొంచెం ధనియాలు అన్నీ వేసి డ్రై రోస్ట్ చేసి పొడి చేశాను, అది వేసాను. వేసి ఇంకొంచెం ధనియాల పొడి వేసాను. అది వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసి బాగా దగ్గరకు వచ్చిందాక, ఇగురులాగే వచ్చిందాక మూత పెట్టేశాను. ఈలోపు ఈ కోడి గురించి చెప్పుకుందామండి. ఇది చికెను ఫస్ట్ చాలా బ్లాక్గా ఉంది, కానీ ఉడికిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇది గుడ్లు కూడా ఉన్నాయండి ఇందులో. ఇది పెట్ట, పుంజులు పెట్టలు 2 ఉంటాయి, కానీ ఇది పెట్ట అన్నమాట. దీన్ని క్రీడాకారులు డైట్లో చేరుస్తున్నారు అంటే దీంట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో కదా. మనం అలాంటి దాన్ని ½ కిలో తెచ్చుకుంటే ఒక 4 మెంబర్స్ తినొచ్చండి ఖచ్చితంగా. ఎక్కువ బోన్సే ఉన్నాయి ఇందులో. మనకి మెత్తగా ముక్కలు అలా లేవండి, ఓన్లీ బోన్సే ఉన్నాయి. దీన్ని హెల్త్ బెనిఫిట్స్ తెలిసిన తర్వాత దీన్ని తరచుగా వాడుకోవచ్చు. మనం ఎంతెంత ఖర్చు పెడుతున్నాం కదండి, అది ఏం పెద్ద ఎక్కువ కాదు. మనకి చూసి ఒక కనీసం మంత్లీ ఒకసారి లేదా మంత్లీ 2 టైమ్స్ అయినా దీన్ని ట్రై చేయండి. దీనిలో విన్న పోషకాలు అయితే అపరిమితం. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందరూ ట్రై చేసి చూడండి. బాగా ఎగురులాగా వచ్చేసింది కదా.
కొంచెం కొత్తిమీర వేసి దించేసి బౌల్లో పోసేసాను. అంతేనండి, చాలా ఈజీ. విలేజ్లో చేసుకుంటారు చూడండి నాటుకోడి, ఆ స్టైలు చాలా చాలా బాగుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.